అదేవిధంగా చూడండి, పాపం పవన్ కళ్యాణ్ గారికి 30,000 మంది మిస్ అయినారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఎవరో సోర్స్ చెప్పారు. మన అసెంబ్లీలో అడిగిన దానికి 32 మందో 46 మందో ఏదో ఒక నెంబర్ వచ్చింది. అంత 2 డిజిట్ నెంబర్లోకి వచ్చింది. 30,000 ఎక్కడా, 32 ఎక్కడా అని. దాని గురించి అసలు మాట్లాడే వాళ్ళే లేరు. మా వాలంటీర్లందరూ కిడ్నాప్ చేసినారన్నారు. మా వాలంటీర్లందరూ ఎత్తకపోయినారు. ఇవన్నీ అసలు చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పినారు అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తాము, అది ఇది కాదు అని చెప్పే పరిస్థితి లేదు. అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పాపం వాలంటీర్లకు అందరికీ 5,000 జీతం అంటారు. అంటే లేదు, మేము 10,000 చేస్తామని. ఇప్పుడు చూస్తే అసలు వాలంటీర్లు అనే వ్యవస్థే లేదు. అసలు అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు అన్నారు. నో డౌట్ వాలంటీర్ల వల్ల పొలిటికల్ గా దెర్ ఈజ్ ఎ లాస్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా. బట్ నో డౌట్ వాలంటీర్ల వల్ల జనాలకు మేలు జరిగింది. సంక్షేమం కార్యక్రమాల విషయాల్లో వదిలిపెట్టండి. కోవిడ్ లాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా ఏ మనిషి నీకు తోడు లేకుండా, ఏ మనిషి నీకు అందుబాటులో రానప్పుడు నీ తోడబుట్టిన వాడు, నీ బావ, నీ బావమరిది, నీ తల్లిదండ్రులు కూడా తోడు లేనప్పుడు ఈ వాలంటీర్ అనే అతను ఒక తోడుగా నిలిచాడు. ఈ సచివాలయ వ్యవస్థ అనేది తోడుగా నిలిచినాడు. సరే, డెఫినెట్ గా పొలిటికల్ సిస్టంలో అంత ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థను కంప్లీట్ గా పక్కన పెట్టి ఆ వ్యవస్థతో పనిచేయడం వల్ల క్యాడర్ అంతా ఒక నిరుత్సాహంతో గురి కావడము, దానివల్ల జరిగిన వైపరీత్యాలన్నీ కూడా చూడడం జరిగింది. సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. సో ఈరోజు అదాని దానిలోకి సంబంధించి ఇది నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించినది. ఇప్పుడు నేషనల్ మీడియాస్ లో అన్నిట్లో మాట్లాడుతున్నారు. ఏమిటి అన్ని దానిలో కూడా చెప్తున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా అదాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది చూడాలి. రేటు తగ్గించినందుకు కూడా ఈ విధంగా జరుగుతుందనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ అసెంబ్లీలో చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. టోల్ రోడ్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కృష్ణబాబు, ఐ థింక్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఆయన కూడా ఒక ప్రపోజల్స్ ఇలాంటివి బాగుంటుంది అనేది కూడా నేను కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తోంది నేషనల్ హైవేస్ వేస్తున్నప్పుడు వాళ్ళు కూడా టోల్ పెడుతున్నారు కదా, ప్రతి చోట టోల్ పెట్టి చేస్తున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెడుతూ ఉంటే టోల్ బాదుడు ఇక ఇది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. కానీ ఈరోజు చూస్తే అదే టోల్స్ అని తీసుకొని రావడం. డెఫినెట్ గా రోడ్స్ అనేటివి ఇంకోటి అనేది ఇట్స్ కంటిన్యూస్ మెయింటెనెన్స్ గా ఉండాలి. అంటే మాత్రం టోల్స్ అనేది ఉండాలి. ఇప్పుడు జరుగుతోంది టోల్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోంది, ఎన్హెచ్ఏ ద్వారా చేస్తుంది, లేకుంటే మూర్తు ద్వారా చేస్తుంది. అది లేదు, స్టేట్ గవర్నమెంటే చేస్తామంటోంది. మరి వీ హ్యావ్ టు సీ గతంలో ఈ స్టేట్ గవర్నమెంట్ వల్ల చేసేది ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా ఎలా ముందుకు పోతుంది అనేది చూడడం జరుగుతుంది. సో నేను అనేది ఏంటంటే, గతంలో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పు అని రాసిన పత్రికలు ఈరోజు కరెక్ట్ అనే విధంగా రాస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ మీటర్లు బిగిస్తూ ఉంటా సందర్భంలో, లేకుంటే ఈ మీటర్లు బిగిస్తున్న సందర్భంలో అవన్నీ ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో, నేను ఎక్కడో పేపర్లో చూసా, ఈనాడు పేపర్లోనే, అవన్నీ రైతులకు ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో మళ్ళీ అదే ఈనాడు పేపర్లో అబ్బా ఎలక్ట్రికల్ మీటర్లు వచ్చేసాయో అని రాసినారు. అంటే అదొక పండగలాగా, అదైతే పాపంలాగా, రెండు ఒకటే విధంగా రాయాలి కదా. సో అదే ఈ ఎలక్ట్రికల్ మీటర్స్ లో అదేవిధంగా అప్పులు చూసినాం. 12 లక్షల కోట్లు అంటారు. తీరా మొన్న చూస్తే ఎంతో 6 లక్షల కోట్లకు చేంజ్ ఏదో చూపించడం జరిగింది అనమాట. అసెంబ్లీలో ఇవన్నీ నేను ఏది మాట్లాడుతున్నానో నేను రికార్డ్స్ పరంగానే, డాక్యుమెంట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా 6 లక్షల కోట్లు అంటారు. మిగతా 6 లక్షల కోట్లు ఎవరు జోలికి పోయినాయి? గాలికి పోయినాయి. ఎందుకంటే గాలి కూతలు, గాలి మాటలు, శ్రీలంక చేసేస్తున్నాము, ఇది చేస్తున్నాం అని చెప్పేసి. మనం ఇక్కడ సర్చార్జ్ 1% పెంచితే బాగుంటుందని ఎవరి మీద పడుతుంది? ట్యాక్స్ పడుతుంది. సో ఇలాంటివన్నీ ఊరికే సరైన సందర్భంలో స్పందించక, మాట్లాడక, పదే తప్పును, పదే అబద్ధాన్ని చెప్పి జనాల లేకి తీసుకొని పోయే ఒక ప్రయత్నం. దీనిలో లేక ఒకడు అతీతులేం కాదులే, దానిలో లేక అందరూ. మన ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు చెప్తూ ఉండే,
దీనికి ఏముంటది, ఎన్టీ రామారావునే ఎక్కడికంటే అక్కడికి నాశనం పట్టించినారు పాపం. మనమంతా ఏమవుతుంది, జగన్ రెడ్డి అంటున్నాడు నా కుటుంబాన్ని ఏం చేసేకైతుంది అన్న, దాంట్లో ఒక్కరికి స్పేర్ ఏం చేయలే వాళ్ళు. సో వాళ్ళ దృష్టిలో ఎవడైనా సరే మడత పెట్టేయడమే. ఒక్క సిబిఎన్ ఒక్కడే బాగుండాలా, మిగతా వాళ్ళందరూ అంతే. ఏం చిరంజీవి గారిని అయితే ఏ విధంగా రాసినాడు చెప్పు. ఇదే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ మదర్ గురించి రాసినప్పుడు ఆయన పాపం బాధపడినాడు. సరే ఇప్పుడు ఇంకా ఆయనకు కూడా వేరే అవకాశం లేక కలిసిపోయినాడు తప్ప, ఆ రోజు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద రాసినాడు. నేనట్లా ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నాడు, పిఆర్పి పాత పెట్టేస్తున్నారు అని అలకల్లా ఈనాడు ఆఫీస్ ముందర ధర్నా చేసినారు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటుంది 9 to 14 మధ్యలో, చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉంటారు. పాపం ఆయన కూడా బాధపడినారు. సో మళ్ళీ వీళ్ళు నన్ను తిడుతున్నాడు వీళ్ళ దాని నుంచి అని చెప్పి తిట్టడం జరిగింది. అట్లుంటే అవన్నీ కూడా. సో మళ్ళీ వాళ్ళే కలిసి మళ్ళీ మమ్మల్ని పాతేయాలా అని చెప్పేసి వాళ్ళే తిరుగుతారు. ఏమంటే మనకు మెమొరీ ఏదే కానీ పెద్దగా గుర్తుపెట్టుకోం కదా, కాబట్టి మనుషులం కదా, తొందరగా మర్చిపోతా అంటాం. కాబట్టి ఆడికంటే ఆడికి గాలి మాటలు చెప్తా అంటాం, పోతా అంటాం. చూడు, అప్పులు కావచ్చు, మిస్సింగ్ కేసులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, మళ్ళీ ఏంది రాష్ట్రాన్ని అసలు నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు అసలు మేము తేరుకోలేకపోతానామని చెప్పేసి నేను ఎప్పుడో అసెంబ్లీలో చూసిన. బాగా చూసుకోండి, 2019 ఈనాడు పేపర్ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఉంది. యనమల ఇచ్చిన స్టేట్మెంట్ 100 కోట్ల రూపాయలు ఉంది, జీతాలు ఇవ్వడమే బరువు అని. 5 ఏళ్ళు సరే ముందు అటు ఇటు ఉంటుంది కానీ కొద్దిగా డిలే ఉండొచ్చు కానీ జీతాలు అయితే ఇచ్చినారు కదా, అసలు నడపలేము అన్నారు. సో అలాంటిదన్నీ చేయడం జరిగింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, 7,000 కోట్లు పెట్టినాడు. ఎందుకు, గవర్నమెంట్లోకి మళ్ళీ వచ్చేస్తున్నాం, జూన్ ఆఖరికల్లా అమ్మఒడి బటన్ నొక్కల్లా, అమ్మఒడి జనాలకి ఇవ్వాలా అని ఈయన 7,000 కోట్లు పెట్టినాడు. అదే మాకు వర్కులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చినా గానీ, కార్యకర్తలు ఇచ్చినా గానీ వాళ్ళన్న బాగుపడింది అనమాట. బాబు జనాలకు మెయిల్ చేయాలా అని చెప్పేసి 7,000 కోట్లు పెట్టినాడు. 7,000 కోట్లు అది ఆటికి పోయినాయి, ఇంతవరకు ఒక పథకం లేదు, ఏంది లేదు. అప్పులు ఇప్పటికే 57,000 కోట్లు చేసినారు, ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. ఈయన ఆలోచన అట్లుంది. ఆయన 100 కోట్లు పెట్టినాడు. దీంట్లో చంద్రబాబు ఎంత స్మార్ట్ అంటే అతను తెలిసిపోయింది 2019లో గవర్నమెంట్ రాదని. జగన్మోహన్ రెడ్డికి తెలియలే, ఖచ్చితంగా వచ్చేస్తున్నాము విత్ బిగ్ అని చెప్పేసి. అందుకు 7,000 కోట్లు పెట్టి అది అమ్మఒడి కోసం అని పెట్టడం జరిగింది. తీరా చూస్తే అది ఎవరికి పోయినాయో తెలియదు ఇప్పుడు అనమాట. సో ఆ విధంగా ఉంటా ఉంటది అనమాట. సో ఈ అబద్ధాల గారడి మీద దీనిల మీద సో మల్టిపుల్ ఆపర్చునిటీస్, ప్రతిసారి కూడా దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాము ఏ విధంగా అనేది ఇదనమాట. ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఇది చూపిస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి, దయచేసి ఎక్కడైనా కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే, మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కంటే పాలకపక్షానికే వస్తుంది. ఈ విధమైన మ్యాండేట్స్ 151 సీట్లు కావచ్చు, 164 సీట్లు కావచ్చు, ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడో వినేది కూడా చూసిన, నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తక్కువ మాటలతోనే నేను 14 నుంచి 19లో మోసపోయినాను, అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినడం చూసిన అనమాట. ఇవి చాలా నెగిటివ్. ప్రతిపక్షం అనేది లేకపోయినా మాకు 151 వచ్చినప్పుడు ఏమనుకున్నాం, మొత్తం ప్రజలందరూకి ఈ మా సైడే ఉన్నాము, ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం. తీరా చూసేకల్లా ఇప్పుడు ఏమైంది, 2024 వచ్చేకల్లా దెబ్బతిన్నాము లేదా. సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే, ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలకపక్షానికే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడేమో అంతా స్మూత్ గానే ఉంటది, అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అందరూ ప్లీజింగ్ గానే మాట్లాడుతూ ఉంటారు. సరే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు, మాకు 11 మందే సీట్లు ఉన్నారు, మీకు ఆ గలం ఇప్పలేదు. సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే, ఒక టీవీ ఛానల్ ఓనరే. తన ఒపీనియన్ని బలంగా వినిపించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భం, కానీ మనం మాట్లాడే భాషలో, మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్. ఆ విధంగా అందరూ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంతమందిని కొన్ని దానిలలో పెట్టడము,
ప్రశ్నించినాడని చెప్పేసి అరెస్ట్ చేయడము, ఇవన్నీ చాలా బ్యాడ్ సిగ్నల్స్. అంటే కొత్తగా నేర్పిస్తున్నాడు, అవి నేర్పించుకునేది చెప్తున్నాను కదా. ఇవన్నీ మళ్ళీ ఎనికి మనకే పడతా ఉంటాయి. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, అది తెచ్చిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది? కాంగ్రెస్కే నష్టం జరిగింది. అదేవిధంగా ఈడీ, ఫెమా ఇవన్నీ బలోపేతం చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే ఇప్పుడు నష్టం జరుగుతుంది అనమాట. సో ప్రతిపక్షాన్ని, ప్రజల యొక్క గొంతును నొక్కాలను చూసిన ప్రతిసారి కూడా డెఫినెట్ గా ప్రజలే రోడ్డు మీదకి వస్తారు, తిరగబడతారు. ఈరోజు 10 మందిని వేస్తారు, రేపు ఇంకో 100 మంది పుడతారు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 4 నెలల్లోనే ఇంతమంది ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయినారు, బయటకు రాలేని పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకే జనంలో ఒక అన్రెస్ట్ వచ్చింది, ఒక వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారు. అది ఎందుకు వచ్చింది, సరి చేసుకోవాలనా లేదా అనే భావన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే డెఫినెట్ గా ఆ పార్టీలకు దానిలకు మనుగడ ఉంటుంది. లేదు అధికారం ఉంది కదా అని తొక్కుకుంటా పోతూ ఉంటే డెఫినెట్ గా పొద్దున ఉంటే రాత్రి ఉంటుంది, రాత్రి ఉంటే పొద్దున ఉంటుంది. ఇట్స్ సైకిల్, తిరుగుతూనే ఉంటారట తప్ప ఎక్కడ ఉండదు. సో ఎప్పుడైనా కావచ్చు ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి. పెద్ద పెద్ద డిక్టేటర్స్ అని అట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకోమైనారు ప్రజాగ్రహం ముందు. సో 4 నెలల్లో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది? మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని కొంతమేర కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో, జైళ్లలో, దీనిలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్ గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు. సొల్యూషన్ జైల్లో పెట్టడం డెఫినెట్ గా ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే. అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏదానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ ఎరాలో డెఫినెట్ గా ఇట్స్ ఏ బూమ్రాంగ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను అంతకుముందు చెప్పానుగా, మా పార్టీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తూ ఆలోచిస్తూ పెట్టినట్టున్నారు. కాబట్టి ఇన్ని అపవాదులు, నిందలు పడాల్సి వస్తుంది. దాన్ని కడుక్కోవడానికి మా పార్టీ 12 ఏళ్ళంతా దాని మీదే పడిపోయిందని నేను అనుకుంటున్నా. అంటే అదేదో పండగ రోజు నాకు బాగా, నేను ఇప్పుడు చిన్నప్పుడు మా టీచర్ చెప్తుంటే విన్నా అనమాట, అపవాదులు, నిందలు ఎక్కువ వస్తా ఉంటాయని చెప్పేసి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ కమింగ్ టు ద అదానీ ప్రాజెక్ట్స్, అదానీ దాంట్లోకి సంబంధించి యాజ్ ఎ వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నేను మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఒక నింద వచ్చింది కాబట్టి నా యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి, అదానీ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే అంతకుముందు కూడా కొన్ని ఆర్టికల్స్ రావడం వల్ల సెబీలో ఈ విధంగా అక్రమాలు జరిగినాయని అదానీ మీద వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ఏదో మళ్ళీ ఒక క్లియరెన్స్ ఏదో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఒక నిష్పక్షపాతంగా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి అదానీ గారికి ఒకవేళ అలాంటివి చేసింటే డెఫినెట్ గా శిక్షార్హులు. మా పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఎవరైతే చూపిస్తున్నారో, ఏ అయితే టీవీ ఛానల్స్ లో చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అది ఉంటే నిరూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ దయచేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కోరుకునేది, మీ ప్రాంతంలో జరిగే ఏ విషయాన్నైనా జరిగే సరే, అక్రమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు తెలిసిన విధంలో సరైన భాషలో, మనం తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు, మనము సరళమైన భాషలో మీకు తెలిసిన లాంగ్వేజ్లో, మీకు తెలిసిన స్లాంగ్లో అక్కడున్న పరిస్థితుల్ని, అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ఎత్తి చూపించే ప్రక్రియ చేయించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన ఏ విధంగా అని 30,000 మంది మిస్ అయిన కేసులు పాపం, అదేవిధంగా ఎన్నో అబద్ధాలతో, అంటే మనం నిజం అనుకుంటున్నాడు, అతను పాపం నిజమే అనుకుంటాం, తీడుస్తూనే ఉంటున్నాడు. కాబట్టి
సో సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా ఉంటున్నాడు, దానికి అప్పులు చేస్తున్నాడు. సంపద సృష్టి అని అంటున్నాడు, మళ్ళీ అప్పులు అంటున్నాడు. కానీ మొత్తం అన్ని మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా తీసుకొని పోయి అమరావతి పెడుతున్నాడు, విచ్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్. తీవ్రంగా నేనైతే వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికే మా ప్రాంతంలో ఎస్పెషల్లీ మా అనంతపూర్లో వచ్చిన ఎయిమ్స్ ని తీసుకొని పోయి గుంటూరులో పెట్టినాడు. మాదెక్కడో వెనుకబడిన జిల్లా అని తీసుకొని అక్కడికి వస్తే అక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ పెడితే ఆడ గుంటూరు విజయవాడలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏదో ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయా ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉంటే అడ్వాంటేజ్ ఉంది, అది కూడా తీసుకొని పోయి ఎక్కడ పెట్టినా. నీ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ఎన్నైనా ఇన్స్టిట్యూట్స్ కి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వచ్చు. దాంట్లో భాగంగానే మీరు అమృత కాలేజీకి ఇచ్చినా లేకుంటే విఐటికి ఇచ్చినా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ కి ఇవ్వచ్చు. ఏమవుతుంది చెప్పు, వాళ్ళకి ఇస్తా అంటే పెడతా అంటారు, ఫీజులు వసూలు చేస్తా అంటారు, నడిపిస్తా అంటారు. అది కాదు కదా. సరే వాట్ ఎవర్ మేబీ, నువ్వు ఏదంటే కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకొని వచ్చి పెట్టండి. సో మా ప్రాంతంలో జరిగే దానిల గురించి కూడా రెగ్యులర్ గా నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఖచ్చితంగా 1 year వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు దీని గురించి కానీ ఇప్పుడేం ప్రస్తావించాము. 1 year తర్వాత ఫేజ్ బై ఫేజ్ మేనర్ దాన్ని ప్రస్తావిస్తాము, ఎందుకంటే వాళ్ళకు కూడా సంపద సృష్టి కదా. సో అది నేనైతే సిబిఐ